డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకు స్వాగతం. జగన్మోహన్ రెడ్డిని అంతమొందించడానికి ఒక 200 మంది స్నైపర్ షార్ప్ షూటర్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి దిగారు. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ఎక్కడెక్కడ తిరుగుతున్నాడో అక్కడ రెక్కి కూడా నిర్వహిస్తున్నారు అని 99 ఛానల్లో ఒక వార్త ప్రసారం అయింది. ఒక అనాలిసిస్, వాసుదేవ్ అనే ఒక జర్నలిస్ట్ ఇచ్చిన ఒక అనాలిసిస్ మీద ఇప్పుడు పెద్ద దుమారం రేగుతుంది. దీని వెనక మీకున్న ఆధారాలు ఏమిటి అని చెప్పి పోలీసులు కూడా వాసుదేవ్కి ఆ ఛానల్కి నోటీసులు ఇచ్చారు. 29వ తారీఖు వాసుదేవ్ని నల్లపాడు పోలీస్ స్టేషన్లో విచారణకు రమ్మంటే ఆయన అబ్స్కాండ్, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని అండర్ గ్రౌండ్లో తిరుగుతున్నాడు. ఛానల్ నుంచి ఎడిటర్స్ మాత్రం వచ్చి అది వాసుదేవ్ సంబంధించిన వ్యవహారమే తప్ప మాకేం తెలియదు, ఆయన దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయో కూడా మాకు తెలియదు అనే విషయాన్ని అయితే చెప్పారు. మరి దీని వెనక ఉన్న అసలు కారణాలు ఏమిటి? వాసుదేవ్ ఏదో కొంచెం ఈ ఫేమ్ కోసం కానీ లేకపోతే ఎక్కువ వ్యూస్ కోసం కానీ చేసిన ఒక వీడియోనా ఇది? లేకపోతే దీని వెనక ఆ ఛానల్కి కానీ లేకపోతే వాసుదేవ్కి కానీ ఛానల్ నడుపుతున్న ఓనర్లకు కానీ ఉన్న ఒక దురుద్దేశపూరిత కుట్ర అనేది ఈ వీడియోలో నేను మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి. ఇక 99 ఛానల్లో వచ్చిన ఈ వీడియో జగన్మోహన్ రెడ్డిని అంతమొందించడానికి అమెరికా నుంచి అది కొంతమంది విదేశీయులు, కొంతమంది స్వదేశీయులు, బాగా వెల్ ట్రైన్డ్ అయిన షార్ప్ షూటర్స్, స్నైపర్ గన్స్ చాలా దూరంగా ఎక్కడి నుంచో పెట్టుకుని టప్మని గాలిస్తే పటక్మని చచ్చిపోయే అలాంటి షార్ప్ షూటర్స్ దిగారు అనేది ఆయన వండి వచ్చిన ఒక ఎనాలిసిస్. దీని వెనక ఏం కారణం ఉంటుంది? వాసుదేవ్ ఏదో ఫేమ్ సంపాదించుకోవటానికి లేకపోతే ఎక్కువ వ్యూస్ రావటానికి? యాక్చువల్గా చెప్పాలంటే అది యూట్యూబ్ ఛానల్ అయితే వ్యూస్ కోసం ఎక్కువగా తాపత్రయపడుతున్నారని చెప్పుకోవచ్చు. కాకపోతే ఈ 99 ఛానల్ ఒక సెటిలైట్ బ్రాడ్కాస్టింగ్ ఛానల్. అంటే ఈ యూట్యూబ్ ఛానల్స్ లాగా కాకుండా వీళ్ళు బాధ్యతాయుతమైన వార్తల్ని ప్రసారం చేయాల్సిన అవసరం ఉంది. ఎనాలిసిస్ చేసినప్పటికీ అంటే వార్త అంటే నిజం, దాని వెనక ఉన్న ఉద్దేశాలని లేకపోతే దాని వెనక ఉన్న కారణాలు ఏమై ఉంటాయనేది కానీ లేదు, ఆ వార్తల మీద ఇదిగో ఇలా జరిగి ఉండొచ్చు అని చెప్పే ఒక ఊహాగానాలను లేకపోతే అవి నిజమైతే అవుతాయి, అబద్ధమైతే అవుతాయి. కాకపోతే అందులో ఈ వార్త అనేది 200 మంది దిగారు అనేది వార్త అనుకుంటే దాని మీద వాసుదేవ్ వండి వార్చిన కథనం వేరే ఉంటుంది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని మరి ఛానల్ కూడా ఇప్పుడు న్యూస్ బ్రాడ్కాస్టింగ్ దీని కింద, రెగ్యులేటింగ్ దీని కింద వాళ్ళకి మరి ఆ పర్మిషన్ రద్దు చేస్తారా? లేకపోతే ఇది మాకు సంబంధం లేదు, వాసుదేవ్ ఇలాంటిది ఒక ప్రసారం చేశాడు కాబట్టి మేము మరి ఫైన్ కావాలంటే కడతామని ఏదైనా చెప్పుకొని వాళ్ళు నిలబెట్టుకుంటారో తెలియదు. కానీ ఈ ఛానల్కి ఓనర్కి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి మీద ఇలాంటి ప్రచారం చేయడానికి ఉన్న లింక్ ఏమిటి అనేది ఒకసారి మనం ఎస్టాబ్లిష్ చేసుకుంటే ఈ 99 ఛానల్ పుట్టుపూర్వోత్తరాలు ఒకసారి చూసుకుంటే కనుక ఈ 99 ఛానల్ని ఫస్ట్ సిపిఐ పార్టీ ఈ ఛానల్ని పెట్టింది. తర్వాత వాళ్ళు సమర్థవంతంగా నడపలేక నష్టాలకు దీన్ని అమ్మేస్తూ ఉంటే అప్పుడు న్యూ వేవ్స్ మీడియా అనే దాని కింద తోట చంద్రశేఖర్ అనే ఒక అప్పట్లో జనసేనలో ఉన్న నాయకుడు ఈ ఛానల్ని కొనుక్కున్నాడు. అప్పుడు పవన్ కళ్యాణ్ చేతికి కూడా ఒక టీవీ ఛానల్ వచ్చింది అనే ఒక ప్రచారం కూడా నడిచింది ఆ రోజున. ఎందుకంటే టీడీపీ పార్టీకి వత్తాసు పలికే కొన్ని ఛానల్స్ ఉన్నాయి, వైసీపీకి వత్తాసు పలికే కొన్ని ఛానల్స్ ఉన్నాయి, జనసేన మనకే ఏ ఛానల్ లేదు. దాంతోపాటుగా పవన్ కళ్యాణ్ కూడా జన సైనికులే నా మీడియా, సోషల్ మీడియానే నా పవర్ మీడియా అని కూడా చెప్పుకుంటున్నాడు ఆ రోజుల్లో. ఆ సమయంలో తోట చంద్రశేఖర్ ఈ 99 ఛానల్ కొనేటప్పటికి పవన్ చేతికి కూడా ఒక టీవీ ఛానల్ వచ్చిందనే ఒక ప్రచారం నడిచింది. ఆ తరువాత మరి ఈ తోట చంద్రశేఖర్ జనసేన పార్టీలోంచి బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళాడు. ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్గా మార్చి అన్ని రాష్ట్రాల్లోనూ విభాగాలను ఏర్పాటు చేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఒక విభాగాన్ని ఏర్పాటు చేసి ఆ విభాగాధిపతిగా ఈ తోట చంద్రశేఖర్ని ఆయన ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ నడిచేటట్టుగా గుంటూరులో కూడా ఈ తోట చంద్రశేఖర్ ఒక పెద్ద ఆఫీస్ తీసుకొని దానికి బీఆర్ఎస్ పార్టీ అనే బోర్డు కూడా పెట్టాడు. ఆ సమయంలో ఖమ్మంలో ఏదో చంద్రబాబు నాయుడు ఒక సభ జరిపితే దానికి దీటుగా కేసీఆర్ మరొక సభ పెట్టాడు. ఆ పెట్టిన దానికి ఈ తోట చంద్రశేఖర్ ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్టీసీ బస్సులను అద్దెకు తీసుకొని ఇక్కడి నుంచి జనాల్ని ఆ సభకి తోలుకొని వెళ్ళాడు.
ఆ సమయంలో అప్పుడు విపక్షంలో ఉన్న టీడీపీ పార్టీకి అధికారంలో ఉన్న జగన్ పార్టీ కనీసం బస్సులను కూడా ఇవ్వటం లేదు. ఆర్టీసీ నుంచి ఒక బస్సు పల్లె వెలుగు బస్సును కూడా ఇచ్చిన పాపాను పోలేదు. కానీ బీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్కి కావాల్సినప్పుడు మాత్రం వాళ్ళు ఇలాగా కొన్ని ఇక్కడ అన్న ఆర్టీసీ బస్సులను ఇవ్వటం, దాంట్లో జనాలు దోలటం జరిగింది. మరి అలాంటిది బీఆర్ఎస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డికి ఉన్న అనుబంధం ఒకసారి మనం చూసుకుంటే, జగన్ మీద ఇలాంటి ప్రచారం ఏదైనా ఒకటి నడుస్తుంటే దానికి ఆజ్యం పోయటానికి ఇలాంటి ఛానల్స్ కూడా ఒత్తాసు పలుకుతున్నాయి. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి చెప్పుకొస్తున్నాడు, నాకు సెక్యూరిటీని పూర్తిగా తగ్గించేశారు, నన్ను ఏదో ఒకటి చేయటానికి ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఏటుకూరు దగ్గర కూడా సింగయ్య మృతి జరిగినప్పుడు కూడా రోప్ పార్టీలు నా చుట్టూతో అసలు ఎందుకు పెట్టలేదు, నాకెందుకు అసలు సెక్యూరిటీని ఫుల్గా తగ్గించేశారు, ఇదంతా కూటమి చేస్తున్న కుట్ర. అంటే గతంలో కూడా మనం చూసుకుంటే 2 సార్లు జగన్మోహన్ రెడ్డి మీద హత్యాయత్నం జరిగిందనే వార్తలు బయటకు వచ్చాయి. మొట్టమొదటిది ఆయన విపక్షంలో ఉన్నప్పుడు 2014-19 మధ్యలో చివరి ఎన్నికల్లో పాదయాత్ర చేస్తున్న ఆ సమయంలో కోడికత్తి సీను ఆయన్ని అప్పుడు అధికారంలో ఉన్న టీడీపీ ఎగదోలి ఆయన హత్య చేయడానికి పంపించింది అని జగన్మోహన్ రెడ్డి ఒక ఆరోపణ. దాంతోపాటుగా ఆయన అధికారంలో ఉన్న తర్వాత చివరికి ఎన్నికల సమయం వచ్చిన సమయంలో ఒక ఏనుగు దండను ఒకదాన్ని తీసుకొచ్చి చేస్తుంటే మరి అందులో ఏ తీగ గీసుకుపోయిందో తెలియదు కానీ గులకరాయి పెట్టి ఒక కుర్రాడు నన్ను హత్య చేసే ప్రయత్నం చేశాడు అని మరొకటి. ఇలాంటి 2 రకాలైన వార్తలు అప్పుడు బాగా హల్చల్ చేశాయి. అలాంటిది మూడోది ఏదైనా ఇప్పుడు ప్లాన్ జరుగుతుందా, అలాగా ఏదైనా ఒక వార్త వస్తే దాన్ని ఇప్పుడు వత్తాసు పలకటానికి, అంటే బీఆర్ఎస్లో ఉన్న ఈ తోట చంద్రశేఖర్ కానీ లేకపోతే కేసీఆర్కి జగన్మోహన్ రెడ్డికి ఉన్న అనుబంధాన్ని కానీ మనం ఒకసారి చూసుకుంటే కనుక జగన్మోహన్ రెడ్డి కోసం 99 ఛానల్ పనిచేసే అవకాశాలు మెండుగా కనిపిస్తూ ఉన్నాయి. దాంతోపాటుగా 99 ఛానల్లో ప్రసారం అయ్యే డిబేట్లు ఇవన్నీ ఒకసారి మనం తరచు చూసుకుంటే దాంట్లో వైసీపీ నుంచి వచ్చిన వెంకటరెడ్డి కావచ్చు, వైసీపీకి వత్తాసు పలికే కేఎస్ ప్రసాద్ కావచ్చు, జనసేన నుంచి వచ్చిన వాళ్ళనో టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళనో నోటుకొచ్చిన 2-3 బూతులు తిట్టేస్తే వీళ్ళు కూడా ఇంకా 4 బూతులు ఎక్స్ట్రా కలిపి థంబ్నెయిల్స్ పెట్టి వాటిని యూట్యూబ్లో పెడతా ఉంటారు. ఏదైనా ఎవరైనా తిట్టినప్పుడు దాన్ని వారించాల్సిన అవసరం ఉన్న ఈ ఛానల్లో ఉన్న ఈ డిబేట్ కండక్ట్ చేసే మోడరేటర్స్ కూడా ఆ పని ఏం చేయకుండా ఇంకా 4 ఎక్స్ట్రా బూతులు కలిపి థంబ్నెయిల్స్ పెట్టి వీళ్ళని నైతికంగా వీళ్ళ మనోస్థైర్యాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. దీంతో పాటుగా వైసీపీ వాళ్ళు ఎక్కువగా కనిపించేది 99 ఛానల్లోనే. దానికి గల కారణం ఏమిటి అని అంటే బీఆర్ఎస్తో ఉన్న అనుబంధం ద్వారా ఈ 99 ఛానల్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ కోసం పనిచేస్తుంది అనేది కనిపిస్తూ ఉంటే, అలాంటి 99 ఛానల్లో వాసుదేవ్ అనే ఒక జర్నలిస్టు ఇప్పుడు ఇలాంటి కథనం చెప్పాడు అని అంటే దాని వెనక కుట్రపూరితమైన దురుద్దేశం ఉంది అని అనుకోవాల్సిన అవసరం మెండుగా ఉంటుంది. కాకపోతే నిజాలు ఏమిటి అనేది పోలీసులు తేలుస్తున్నప్పటికీ మనకి మనంగా ఇలాంటి న్యూస్లు వెనుకున్న కారణం ఏంటనేది తరచు చూసుకోవాల్సిన అవసరం ఉంది కదా. ఇదే ఈరోజు కుండబద్దలు.